ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈసారి పులివెందుల్లో కూడా ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరేస్తాను. జెండాగ్రత్తగా ఏదైనా ఎగరేయచ్చు, కానీ అక్కడ ఓడించే జగన్ గారిని ఢీకొని దమ్ము ఎవరికే లేదు, ఎవరికే రాదు. 1,45,000 ఓట్ల మెజారిటీ, దాన్ని తగ్గించమని సరిపోద్ది, ఓడించొద్దు, దాన్ని తగ్గించమను. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించుకోవడానికి అన్ని పార్టీలు కలిసిగా వస్తున్నాయి అన్న. మాకు అన్ని పార్టీలు ఇంకా కలిసి రావాలి, మేము కోరుకునేది అది. మా స్టామినా ఏంటో, మా జగన్ గారి బలం ఏంటో మాకు అప్పుడు తెలుస్తుంది, మిగతా ప్రత్యర్థులకు కూడా తెలుస్తుంది. అన్ని పార్టీలు కలిసి రావాలా, క్లీన్ స్వీప్ చేస్తాం, తుంగ పెడతాం. మా నమ్మకం క్లీన్ స్వీప్ చేస్తాం, తుంగ పెడతాం. అన్ని పార్టీలు రావాలి, ఎవడో ఏ సెలబ్రిటీ అయినా రావాలి. అన్ని పార్టీలు మూకమ్మడి చేసుకోండి, CPI, CPM, జనసేన, TDP మొత్తం అన్ని కలుపుకోమని. అంతే. ముఖ్యం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే నా లక్ష్యం అని చెప్పేసి ఒక సవాల్ ఇస్తున్నారు. గద్దె దించొద్దు, మెజారిటీ తగ్గించమని సరిపోతుంది మాకు. 1,45,000 ఓట్ల మెజారిటీలో ఒక్క ఓటు మెజారిటీ తగ్గించమను, ఏమొద్దు. పెట్టగాది రాష్ట్రానికి పెట్టిన క్యాన్సర్ గడ్డ అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తారు, వ్యాఖ్యలు ఎలా చూడొచ్చంటారు? క్యాన్సర్ గడ్డ ఆయన అంటున్నాడు కదా, ఆయనే ఊహించుకోమను. క్యాన్సర్ గడ్డో, లేకపోతే మా అన్నో, మా తమ్ముడో, మా మేనమామో, లేకపోతే మా బిడ్డో, మా అమ్మలకి బిడ్డో ఎవరో ఆయనే ఊహించుకోమను. ఈసారి గురు కొడితే మొత్తం కుంభస్థలాలన్నీ బద్దలైపోతాయి అన్నమాట. ఏ పార్టీ కూడా పొత్తట్టుకుని జగన్ మీదకి వెళ్ళకూడదు, ఒకటే మాట. జగన్ మీదకే పొత్తెట్టుకుని వెళ్ళకూడదు. పొత్తు కాకుండా వెళ్ళడానికి ఆడి పని ఆడిది. పొత్తెట్టుకుని రమ్మను, ఎన్ని పార్టీలు వస్తా రమ్మను, సిటీగా చెప్తాను, పొత్తెట్టుకుని రమ్మను. అన్న 23 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టడం సరిపోదండి అన్న, ఇంకేం కావాలన్నా? ఈసారి 13కే కూర్చోబెడతాం, సరేనా? ఇంకో 10 తగ్గిస్తాం, బాధ్యత మాది. 10 తగ్గించే బాధ్యత మాది, మేము చూసుకుంటాం కదా. 23 లేకపోతే 13 లేకపోతే 10 మేము తగ్గించే బాధ్యత మాది. వైసీపీ నుంచి పోటీ చేయడానికి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ భయపడుతున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? మేము 175 సీట్లు డిక్లేర్ చేస్తాం. ఏది ఎమ్మెల్యే సీట్లు 175 సీట్లు దమ్ముంటే పొత్తెట్టుకున్న వాళ్ళు ఈ పార్టీకి మాకన్నా ముందు డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయమను. వాళ్ళ దగ్గర నుంచి వలసలు ఎన్ని ఉంటాయి అప్పుడు మేము చూపిస్తాం సినిమా. 175 స్థానాల్లో టిక్కెట్లు డిక్లేర్ చేయమను. వలసలు ఎందులోకి పెరిగితే ఎందులోకి తగ్గితే అప్పుడు చూపిస్తాం. రెండు ఎమ్మెల్యే సీట్లు వాళ్ళలో ఇలా డిక్లేర్ చేసినందుకు కొట్టుకు చేస్తున్నారు. ఇక్కడ అదేమి ఉండదు. సీఎం జగన్ గారు ఎవరు క్యాండిడేట్, ఏ క్యాండిడేట్ రోడ్డు పక్కన అడుక్కు తీసుకొచ్చి కేకేసి నుంచో పెడితే ఆయనే మా ఎమ్మెల్యే.